కర్ణాటక వద్ద మీకు మంగళూరు అంటారు చూసారా. ఈ మంగళూరు అవుట్స్కర్ట్స్లో పాడూరు అని ఒక గ్రామం అండి. మీకు చాలా చాలా సుందరమైన ఒక ప్రాంతము, మీకు అందమైన కొండలు, గ్రీనరీ, అద్భుతమైన వెదర్. కానీ ఈ కొండల అడుగున మీకు ఒక మర్మము దాగి ఉంది. ఏమిటి ఇది అంటే భారత్ నిర్మిస్తున్న గుహలు, మీకు మ్యాసివ్ టన్నల్స్. ఏమంటే ఒక్క కర్ణాటకనా అంటే ఇదే పని ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్టణము అనబడే ప్రాంతములో కూడా మీకు ఎప్పుడైనా చూసారా మీరు బోరింగ్ టన్నల్ మిషన్స్? మీకు అటు ఇటు ఎక్కడా మీకు ఈ విశాఖపట్నం నుంచి కల్కట్టా వెళ్ళే హైవే మీరు గమనించారో లేదో. సో ఇది మీకు గత 2021 నుంచి కూడా పెద్ద లెవెల్లో భారత్ చేస్తున్న దీన్నే వీళ్ళు సీక్రెట్ టన్నల్స్ అని అంటున్నారండి. మీకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరేనండి, ఇక్కడ ఇలాంటి సీక్రెట్ టన్నల్స్ వీళ్ళు నిర్మించి ఏం చేస్తారు అంటే దీన్నే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని అంటారు. మీకు లక్షల టన్నుల క్రూడ్ ఆయిల్ని ఇక్కడ మనము నిల్వల్లో ఉంచుతున్నాం, రిజర్వ్స్గా ఉంచుతున్నాం. అంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఎందుకండి? మీకు అక్కడే కదండి సబ్మెరైన్ సిటీ ఉంది. సో రేపు ఒక నేవల్ ఫోర్స్ మీ మీద దాడులు చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఈ ప్రాంతము విశాఖపట్నము సెక్యూర్గా ఉండాలి. అలాగే కర్ణాటక అన్నారు అనుకోండి, మొత్తము సౌత్కి ఈ మంగళూరు వద్దే ఈ మొత్తము సౌత్కి కావలసిన క్రూడ్ ఆయిల్ అనే దాన్ని వీళ్ళు నిల్వలు ఉంచుతున్నారు. సరే అయిపోయిందా? ఇప్పుడు మనం స్ట్రాటజికల్ అంటున్నాం. స్ట్రాటజికల్ అంటే అర్థం ఏమిటి? డిఫెన్స్ రంగానికి సంబంధించిన. ఇప్పుడు విశాఖపట్నం అంటేనే ఇండియన్ నేవీకి చాలా క్రిటికల్ కదా. మరి ఇంకొక వైపు చూడండి, భారత్లో ఎన్ని రకాలుగా ఈ ప్రయత్నాలు మనం గమనిస్తేనే తెలుస్తుందండి. ఇప్పుడు ఒక టన్నల్ బోరింగ్ మిషన్ మీకు రోడ్డు మీద వెళ్తుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఏ పని మీద వెళ్తుంది ఆలోచించామనుకోండి తెలుస్తుంది. డీప్గా చూడాలి. ఇప్పుడు అటల్ టన్నల్ అంటామండి. అంటే మీకు మనాలి నుంచి లేగ్ దాకా మీకు 10,000 అడుగుల్లో మీరు ఒక టనల్ నిర్మించడము అంటే అది హిమాలయ లాంటి ద మోస్ట్ సెన్సిటివ్ జోన్ కదా. ఇక్కడ ఏకంగా 9 కిలోమీటర్లు. ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, మీరు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అంటే అదేంటి మీకు హిమాలయాల్లో అది మనాలి లేగ్ హైవే అంటారండి. ఇక్కడ 9 కిలోమీటర్ల ఒక టనల్. మామూలుగా సివిలియన్ కార్లు, ట్రక్కులు ఇవి వెళతాయి కదా అనుకుంటే అలా కాదండి. ఇవంతా కూడా స్ట్రాటజికలీ లొకేటెడ్ అండి. స్ట్రాటజీ అంటే డిఫెన్స్, అంటే మన ఆయుధాలు. అలాగే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన సైన్యానికి కావలసిన చమురు అనేది మోస్ట్ క్రిటికల్. ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆఫీస్కి వెళ్ళాలి, నడిచే రావాలి అని నిర్ణయం తీసుకున్నాం. నెక్స్ట్ 2 months 60 రోజుల పాటు ఎప్పుడైనా ఇదే చెయ్యాలి, నడిచే వెళ్ళాలి రావాలి. పక్కన ఏ ప్రాంతము ఉన్నా నడవాలి, మీరు మీ కార్లు బైకులు తీయకూడదు. సో అలాంటి ఒక నిర్ణయం. మరి ఇప్పుడు ఇండియన్ మిలిటరీకి మీరు ఒక వాహనము నడపాలి అంటే ఫ్యూయల్ కావాలి కదండి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, మరి వీటికంతా ఫ్యూయల్ కావాలి కదా. ఇంతకన్నా మించి మీ ట్యాంకులు. సో మనకు క్రూడ్ ఆయిల్ అనేది చాలా చాలా ముఖ్యం. పెద్ద దేశం అండి, పెద్ద దేశము, విపరీతమైన జనాభా. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశానికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉండదు. ఇప్పుడు మీరు చైనా అన్నారు అనుకోండి, రష్యా నుంచి వాళ్ళకి పైప్ లైన్ ఉంటుందండి. సో వెనక్కి నుంచి పైప్ లైన్లో చమురు అందిపోతుంది. భారత్కి అలా కాదు, చుట్టూర్త సముద్రాలు కదా. సో ఇప్పుడు మనము స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ మీదే ఆధారపడ్డాము, ఇంకా కూడా అది ఓపెన్ కాలేదండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాము? ఏమంటే యుద్ధం ఆగిపోయిందా, ఇది కదా మాట్లాడతాము. పరిస్థితి ఏమిటంటే ఈ యుద్ధం మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది? అలాంటి ఒక సిచ్యువేషన్ని డొనాల్డ్ ట్రంప్ క్రియేట్ చేసేసాడు. అంటే తాయివాన్ని బలిపశువు చేశాడు చైనాకు, చైనా వాడు ఇరాన్ని బలిపశువు చేశాడు. మరి ఇరాన్కి చైనా డబ్బు ముఖ్యం కదండి. ఆయిల్స్ అమ్మడము, డబ్బు తెచ్చుకోవడం, దాని ద్వారా ఆయుధాలు. ఇది కదా ఇవాళ ఇరాన్ యొక్క పరిస్థితి. ఈ హెల్ప్ మీకు రష్యా వాళ్ళు చెయ్యలేరండి. ఆయుధాలు ఇస్తారు కానీ డబ్బు ఇవ్వలేరు. రష్యా ఎకనామికల్గా అంత స్ట్రాంగ్గా లేదు, ఉన్నది చైనా మాత్రమే.
అలాంటి చైనా ఇవాళ ఈరాన్కి ఫండింగ్ చెయ్యము అన్నారు అనుకోండి, ఈరాన్ ఏమైపోతుందండి? ఇదే ప్లాన్ అండి. ట్రంప్ చైనాకు వెళ్ళి ఈ ట్రేడ్ డీల్స్ అని 16 మంది బిలియనర్స్ అని ఇదంతా ఒట్టి కట్టుకథ. వీళ్ళ ప్లాన్ ఈరాన్ని కొట్టాలి, దానికి చైనా సపోర్టు తీసుకున్నారు. చైనా వాడు కూడా ఓకే అనేసాడు. అంటే ఈరాన్కి ఇవ్వాల్సిన డబ్బు నేను ఇవ్వను, మరి చమురు ఏంటంటే నేను పంపిస్తాను, వెనిజులా ఆయిల్ నీకు పంపిస్తాను, నువ్వు ఈరాన్ని కట్ ఆఫ్ చేసేసేయి. మీకు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పవర్ఫుల్ కంట్రీస్ మీకు బలహీనమైన దేశాలను బలి పశువులు చేస్తారండి. కానీ వీళ్ళు వాళ్ళనే గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది. ఇదే వీళ్ళ పరిస్థితి. రేపు చైనా వాడు తైవాన్ మీద దాడులు చేసినా అమెరికా వాడు ఆపనే ఆపడు, చేసుకో అంటాడండి. సో మరి తైవాన్ ఏమైపోతుంది, ఇవాళ ఈరాన్ ఏమైపోతుంది? అందుకే రష్యా వాళ్ళు అంటున్నారు మీడియేషన్ భారత్కి అప్పచెప్పాల్సింది, వాళ్ళు ఒప్పుకోకపోయినా మేము కన్విన్స్ చేసేవాళ్ళము కదా. సెర్గే లావ్రోవ్ నిన్న మాట్లాడుతున్నాడు, ఆయన కరెక్ట్ మీడియేషన్ భారత్ కదా చేస్తుందని. సరే, అదంతా లేదు. ఇవాళ మన పరిస్థితి ఏమిటి? సో అటల్ టనల్ అన్నాము, 9 కిలోమీటర్లు 10,000 అడుగుల్లో మనము ఒక స్ట్రాటజికల్ టన్నల్ అనేది నిర్మించాం. అలాగే జోజిలా టన్నల్ అంటారండి, ఇదైతే ఏకంగా 13 కిలోమీటర్లు. మీకు శ్రీనగర్ లేగ్ అంటారు కదా, మీరు అటు ట్రావెల్ చేస్తే మీకు తెలుస్తుంది. 4 గంటల సేపు ప్రయాణం అండి. ఎక్కడ? శ్రీనగర్ నుంచి లేగ్. ఇవాళ అంటే 4 గంటలు అంటే హిమాలయాల మీద ఈ ట్రావెల్ ఎలా ఉంటుందో వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. 15 నిమిషాల్లో మీరు క్రాస్ చేస్తారండి. శ్రీనగర్ నుంచి లేక్ 15 మినిట్స్. ఈ పని చెయ్యడానికి 2021 నుంచి మన వాళ్ళు ప్రయత్నాలు, మన ఇండియన్ మిలిటరీ ఇలాంటి అద్భుతాలు కామన్ మ్యాన్కి తెలియదు. కానీ ఇవంతా కూడా ఏంటి? స్ట్రాటజికలీ లొకేటెడ్ టనల్స్ అండి. రేపు చైనాతో యుద్ధము లేదా పాకిస్తాన్తో యుద్ధము అన్నప్పుడు ఈ టన్నల్స్లో మనకు కావలసిన ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి, ఇమీడియట్ డిప్లాయ్మెంట్ అనేది మనం చెయ్యగలం. ఆ లెవెల్లో మన ప్రిపరేషన్ ఉందండి. ఇది యావత్ భారత్లో జరగడం. ఇంకా చెప్పాలి అంటే మీలో చాలామంది చార్ధామ్ యాత్ర చేసే ఉంటారు కదా. మీకు శాస్త్రవేత్తలు అలాగే మీకు అక్కడ ఉండే ఎన్విరాన్మెంటలిస్ట్ వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే, అసలు ఇక్కడ ఇలాంటి హైవేస్ నిర్మించడం ఏంటి, ఇంతంత పెద్ద రోడ్లు వేయడం ఏంటి, రైలు మార్గాలు ఏమిటి, చెయ్యకూడదు కదా. హిమాలయాస్ చాలా సెన్సిటివ్గా ఉండే ప్రాంతాలు కదండి, మంచు కొండలు కదా, ఇక్కడ ఎలా మీరు ఇలా చేస్తారు, మీకు బాధ్యత లేదా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయినా కూడా మోదీ గారు ఏమంటాడు, చేసే తీరాలి. చార్ధామ్ యాత్ర వైపు పెద్ద పెద్ద హైవేస్ మనం నిర్మించాలి. దేనికండి? మీరు నేను కార్లు వేసుకొని వెళ్ళడం కాదండి. మీకు పైన టిబెట్ చైనా ఉంటుంది. ఇప్పుడు మీరు బద్రీనాథ్ వెళ్ళారు, అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో మనా విలేజ్ ఉంటుంది. మనా విలేజ్ దాటుకొని వెళ్ళారు అంటే వసుధారా ఫాల్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక 5 నుంచి 10 కిలోమీటర్లు దాటి వెళ్ళారు అనుకోండి, మీకు టిబెట్ సరిహద్దులండి. క్లియర్ స్కైస్లో మీకు కైలాసము కూడా కనిపిస్తుంది. అక్కడ ఇవాళ చైనా వాడు తమ మిలిటరీ పోస్టులను ఏర్పాటు చేస్తున్నాడు. మరి ఈ లెక్కన మీరు ఏ రకంగా, ఎన్ని రకాలుగా, ఎన్నెన్ని సీక్రెట్ టనల్స్ నిర్మించాలి? ఇది యావత్ భారత్లో, ఇది ఒక లడాక్ వద్దో, హిమాచల్ ప్రదేశో లేదా అరుణాచల్ ప్రదేశో, విశాఖపట్టణము, కర్ణాటక కాదండి, టోటల్ ఇండియాలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. మరి దీనికి సంబంధించి మీరు ఎప్పుడైనా ఈ వివరాలు విన్నారా? మీ వద్ద, మీ ఏరియాలో ఈ టన్నల్ బోరింగ్ మిషన్స్ని చూసారా? ఎందుకు ఇవి వస్తున్నాయి? వీళ్ళు అండర్ గ్రౌండ్లో ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఒకవేళ ఆలోచించి ఉంటే మీ యొక్క ఈ అనాలిసిస్ ఎలా ఉంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.